పీసెస్ సెట్ తీసుకున్నాం, మనకి త్రీనే వచ్చినాయి. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫైనల్గా అయితే కనుక ఇంటి కోసం తీసుకున్న ఫర్నిచర్ ఈ రోజు అయితే కనుక రాబోతుంది. చాలా ఎక్సైటింగ్ ఉందనమాట. 1 కాదు 2 కాదు 6 పీసుల బెడ్ సెట్ అయితే కనుక ఈరోజు మనకి డెలివరీ ఇవ్వబోతున్నారు. మరి అంత ఫర్నిచర్ ఒకేసారి ఇంటికి వస్తుంటే ఇక ఆ ఇంట్లో హడావిడి అయితే కనుక మామూలుగా ఉండదు. ఎందుకంటే కనుక వచ్చే వాటికి ఇబ్బంది ఏమి లేకుండా ఇంట్లో ఉన్న సామాన్లు అన్నీ కనుక ఒక పక్కకు జరిపేసుకోవాలి కదా, మళ్ళీ వచ్చిన తర్వాత వాళ్ళ ముందు అటు ఇటు ఇబ్బంది అవ్వకుండా. అందుకే నేనైతే కనుక అదే పనిలో ఉన్నాను. మరి మీరు కూడా వచ్చేసేయండి. వచ్చే వాటిని ఎక్కడ పెడుతున్నాను, ఉన్న వాటిని ఏం మారుతున్నానో మీరు కూడా చూసేయండి. చాలా బిజీ కన్ఫ్యూజన్ డే అనమాట. దీనికోసం ఒక 2-3 రోజుల నుంచి ఇంట్లో అయితే కనుక డిస్కషన్ నడుస్తుంది, ఏది ఎక్కడ పెడదాము, ఏది ఎక్కడికి జరుపుదామనేసి. ఇప్పుడు పర్టికులర్గా బెడ్ కొనేది ఈ రూమ్లో కాబట్టి ఇప్పుడైతే కనుక ఈ రూమ్లో ఎలా అడ్జస్ట్మెంట్ చేద్దామనేసి చెకింగ్ చేసాం అనమాట. ఇంతకుముందు రోజు మెజర్మెంట్ టేప్తో అన్నీ కొలిచాం అనమాట, ఎటు సైడ్ పెడదాము, ఎంతవరకు వస్తుంది అనేసి. అందుకనే థ్రెడ్ మిల్ కూడా అంతకుముందు ఇటు సైడ్ తిప్పి ఉండేది కదా, అటు తిప్పామన్నమాట, కొంచెం మనకి గ్యాప్ వస్తుంది అనేసి. దాన్ని అటు జరపడం వల్ల మనకి ఇటువైపు చాలా ఎక్కువ స్పేస్ ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ అయినా కూడా మనం తీసుకునే బెడ్ వచ్చేసి కొంచెం పెద్ద సైజ్ అనమాట, అంటే 180/200 సైజ్ అనమాట. సో అందుకని ఇప్పుడు మనం తీసుకునే బెడ్ ఆల్మోస్ట్ ఇక్కడ వరకు వచ్చేసేస్తుంది. అంటే ఈ రూమ్లోంచి లోపలికి వచ్చిన తర్వాత జస్ట్ మనం అలా బెడ్ మీద కూర్చోవడమే. ఎందుకంటే ఇక్కడ స్టడీ టేబుల్ ఉంది కాబట్టి ఇంకా అటు లోపలికి వెళ్ళి బట్టలు తీసుకోవడానికి పిల్లలకి ఇబ్బంది. అండ్ అక్కడ సోఫా మనం కంపల్సరీగా తీసేయాలన్నమాట. ఎందుకంటే బెడ్ పెట్టామంటే ఎందుక థ్రెడ్ మిల్ అక్కడి నుంచి తీసేయాలి. థ్రెడ్ మిల్ అక్కడ తీసేస్తే ఆ సోఫా ప్లేస్లో పెట్టాలన్నమాట కంపల్సరీగా. ఇంకా మనకి పెట్టడానికి ప్లేస్ లేదు. సో సోఫా అయితే కంపల్సరీగా పడేయాల్సి వస్తుందన్నమాట ఈ రూమ్లో వచ్చే కొత్త బెడ్ పెట్టాలంటే. చూడండి అక్కడ సోఫా ఉంది కదా, ఆల్మోస్ట్ ఇంకా అదే సైజులోకి బెడ్ కూడా వచ్చేస్తుంది అనమాట మేము కొలిచిన మెజర్మెంట్స్తో. సో అందుకని కొంచెం డిస్కషన్ తర్వాత మేము అనుకున్నది ఏంటంటే కొత్త బెడ్ని ఇక్కడ పెట్టొద్దు అనేసి. ఎందుకంటే ఆ బెడ్ పెట్టామంటే ఈ రూమ్లో మనకి ఇంకా వేరే యాక్టివిటీస్కి స్టడీ టేబుల్ కానీ థ్రెడ్ మిల్కి కానీ చాలా ఇబ్బందిగా ఉంది. అందుకని మేము డిసైడ్ అయింది ఏంటంటే అక్కడ పండు పడుకునే చిన్న బెడ్ ఉంది కదా, అది తీసుకెళ్ళిపోయి ఆ రూమ్లో వేసేద్దామని. అది వేసామంటే కనుక ఇంకా ఆ రూమ్లో ఇంకా వేరే ఏం జరపవసరం లేదు, ఎక్కడే పెట్టుకుంటే సరిపోద్ది. థ్రెడ్ మిల్ అయినా సోఫా స్టడీ టేబుల్ సరిపోద్ది అనమాట, అవేం మూవ్ చేయవసరం లేదు. సో ఇప్పుడు కానీ ఏంటంటే ఇది బెడ్ సైజ్ ఇప్పుడు తీసుకునేది కూడా ఆల్మోస్ట్ ఇదే సైజ్ అనమాట, సేమ్ సైజే. ఇప్పుడు తెచ్చేది కూడా ఈ రూమ్లో చేస్తే ఇంక ఈ రూమ్ అంతా మంచాలే సరిపోతాయేమో, ఇంకా వేరే ప్లేస్ ఏం లేకుండా. ఎందుకంటే 2 పెద్ద సైజ్ బెడ్లే కదా, ఒక పక్కన సోఫా అండ్ ఇక్కడ పాతది డ్రెస్సింగ్ టేబుల్. సో డ్రెస్సింగ్ టేబుల్ ఏంటంటే మనకి చివరి కొంచెం కార్నర్లో కొంచెం చిన్నగా సందులాగా ఉంటుంది అనమాట, మరీ అంత ఎక్కువ కాదు. సో ఇక్కడ చక్కగా ఫిట్ అయిపోతుంది అది, మరి కొంచెం అంత ఎక్కువ ప్లేస్ కూడా ఆక్యుపై అయినట్టు ఉండదు. సో అదైతే ఫిక్స్ అనమాట, ఈ కార్నర్కి వచ్చేసింది. ఏదర్ ఇప్పుడు కొత్తగా వచ్చే డ్రెస్సింగ్ టేబుల్ ఈ సోఫా ప్లేస్లో పెడతాయి కనుక ఈ రూమ్లో ఉన్న సోఫా కూడా కొంచెం క్వశ్చన్ మార్క్ లాగానే ఉంది. సో నేను అనుకునేది ఏంటంటే కనుక డ్రెస్సింగ్ టేబుల్ అయితే కనుక ఇక్కడ కార్నర్లోకి వెళ్ళిపోద్ది, అది ఫిక్స్. ఏదైనా ఇప్పుడు మనం తెచ్చే కొత్త డ్రెస్సింగ్ టేబుల్ ఈ సోఫా ప్లేస్లో పెడితే కనుక ఈ సోఫా తీసేసి ఆ ప్లేస్లో పెడతా అనమాట, ఆ డ్రెస్సింగ్ టేబుల్ ప్లేస్లో కూర్చుని చక్కగా ఈ ప్లేస్లో కూర్చోడానికి. అదే తీసుకొచ్చిన బెడ్ ఇప్పుడు వాళ్ళు ఫిక్స్ చేసేటప్పుడు ఉండాలంట. స్కూల్ మానే, రేపొద్దు ఎగ్జామ్ ఉంది, మానే స్కూల్ మానేసేసి బెడ్ చూడడానికి. ఇప్పుడు ఈ రూమ్ అంతా 2 బెడ్లతో ఫుల్ అయిపోద్దా, అదొక పెద్ద ఇదిగా ఉంది మళ్ళీ. సో 2 సెట్లు తీసుకుంటుంది. ఆ రూమ్లో కనుక మనకి సెట్ అయిపోతే అంత ఇబ్బంది ఉండేది కాదు. అది రూము దీని మీద కొంచెం చిన్న సైజ్ అవ్వడం వలన ఇప్పుడు పెద్ద ప్రాబ్లంగా ఉందన్నమాట. రేపే వస్తున్నారు మనకి బెడ్ తీసుకురావడానికి. సో ఈ లోపు ఈ స్మాల్ బెడ్ తీసుకెళ్ళి ఆ రూమ్లో పెట్టేస్తే మళ్ళీ వాళ్ళు వచ్చి ఇక్కడ మళ్ళీ ఫిక్స్ చేయాలి కదా, అప్పుడు వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదే ప్రాబ్లం ఇప్పుడు. అందుకని రేపు పెడదామంటే రేపు మళ్ళీ నేను స్కూల్కి వెళ్ళాలి, మీటింగ్ ఉంది కదా, రేపు కుదరదు. సో అందుకే ఇప్పుడు డాడీ వచ్చినాక పెట్టేద్దామని అనుకుంటున్నాను అనమాట. బెడ్ ఈజ్ గోయింగ్ టు దిస్. అది పెట్టేటప్పుడు ఎలా పెట్టారో నేనైతే నాకు గుర్తులేదు, నేను అప్పుడు రాలేదు. ఇప్పుడు అది ఆ రూమ్లోకి తీసుకెళ్ళడానికి మాకు పెద్ద టాస్క్. ఆ ఫ్రేమ్ పలానా అలా లోపల తీసుకెళ్ళాలంటే ఫిట్ అవ్వు కదా, కొంచెం అట్ట తిప్పుకుంటూ వెళ్ళాలి. అదే వాళ్ళైతే పెట్టేవాళ్ళైతే కనుక ఎట్టగొట్ట తిప్పేస్తారు. ఇప్పుడు మేము ఆవారు వచ్చినాక కష్టపడి ఈ డోర్లన్నిటిలోంచి ఇటు తిప్పుకెళ్ళి ఈ సందులోంచి తీసుకెళ్ళి ఇటు తిప్పాలన్నమాట. సో ఇట్లా తీసుకురావాలి ఫ్రేమ్ని. ఇదైతే కంపల్సరీగా అడ్డం వచ్చింది, అది వచ్చేటప్పుడు దీన్ని మళ్ళీ ఎక్కడ పెట్టాలో
ఇంట్లో ఏమన్నా తీసుకురావాలంటే ఉన్న వాటిని అడ్జస్ట్ చేయాలంటే చాలా చాలా ఇబ్బంది. చూడండి ఇంకా ఆ రోజైతే కనుక చేయలేదు, ఎందుకంటే పండు మళ్ళీ పడుకోవడానికి ఇబ్బంది అనేసి. సో నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళే మీటింగ్ కూడా ఆపేసేసి నెక్స్ట్ డే మార్నింగ్, ఎందుకంటే ఫర్నిచర్ వాళ్ళు కూడా మార్నింగ్ 10 o'clock అలా వచ్చేస్తారంట. అందుకని పొద్దున ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఈ పని చేసాము. ఆ రూమ్లో ఉన్నది తీసుకొచ్చేసి ఈ రూమ్లో పెట్టేసాం. చాలా తేలిగ్గానే ఉంది ఇది, మరీ అంత చెక్కతో అంత హెవీగా అయితే లేదు. అండ్ ఇక్కడ గ్రిల్ చూడండి మామూలుగా ఐరన్ అనమాట కింద సపోర్టింగ్కి. అండ్ ఇది చూడండి ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ కూడా అనుకున్నట్టే తీసుకెళ్ళి ఆ మూలను పెట్టేసాం అనమాట. ఇక్కడ బెడ్ కింద ఉందండి దుమ్ము, ఇంకా క్లీన్ చేసేసాను మొత్తము. డ్రెస్సింగ్ టేబుల్ కరెక్ట్గా సరిపోద్ది అనుకున్నాను, కానీ ఇంకా మనకి ఇంకా ఎక్కువ ప్లేసే ఉంది, టేబుల్ ఇంకా చిన్నగా ఉంది. చూడండి రూమ్ అయితే కనుక ఎలా ఉందో, సోఫా ఇంకా బెడ్ అయితే కనుక ఫుల్ బ్లాంకెట్స్ పిల్లోస్తో ఫుల్ అయిపోయింది. సో అంతా ఒకేసారి చేసేద్దాంలే, మళ్ళీ ఇప్పుడు చదివినా కూడా తర్వాత మళ్ళీ క్లమ్జీ అయిపోద్దులే అనేసి ఒకేసారి చేద్దామనేసి ఇంకా ఆపేశాను. చూడండి మనకైతే కనుక ఫోన్ చేస్తే వచ్చేసామని చెప్పారు. మనకి ఇప్పుడే అన్నీ చాలా ఉంటాయి కదా, ఒక్కొక్కటి తీసుకొస్తున్నారు, లిఫ్ట్లో నుంచి బయటికి పెట్టారు. ఇంకా 3-4 వచ్చేసేసి సామాన్లన్నీ లోపల పెట్టేశారు. ఇంక ఇద్దరైతే కనుక ఇక్కడే ఉన్నారనమాట, వీళ్ళు ఫిక్స్ చేస్తారంట. మిగతా వాళ్ళు డెలివరీ అయితే కనుక వెళ్ళిపోయారు, వాళ్ళకి ఇంకా వేరే డెలివరీస్ ఉంటాయంట. అండ్ తర్వాత కొత్త బెడ్ ఇంకా స్టార్టింగ్లో ఇటు పెడదాంలనేసి ఆ బెడ్ని అటు జరిపేసాము. నేను మా వారైతే కనుక కష్టపడి జరిపాం, కానీ సగం ఇంకా అసలు వెళ్ళట్లేదు, చాలా హెవీగా ఉంది అదైతే. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఒక చేయేశారు, 2-3 వచ్చారు కదా, వాళ్ళు తోసేస్తే దెబ్బకు వెళ్ళిపోయింది. చాలా హెవీగా ఉంది, మా ఇద్దరికి అసలు కదలలేదు, చూడడానికి అలా ఉంది. కానీ ఇంకా ఏంటంటే కనుక అంతకుముందు చిన్న బెడ్ కొంచెం గ్యాప్ ఉండేది ఆ గోడకి ఇంకా బెడ్కి, ఇప్పుడైతే అంత గ్యాప్ లేకుండా కొంచెం గోడకంటే జరిపేసాము. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది కూడా కొంచెం పెద్ద సైజే కాబట్టి మళ్ళీ ఇటు పక్కకి ఎక్కువ బెడ్ వచ్చేసేయకుండా అందుకే కొంచెం అటు జరిపేసాము. అటువైపు కొంచెం ఖాళీ ఉన్నా ఎక్కువగా వాడేది ఏం లేదు కదా అనేసి. ఇంకా వీళ్ళిద్దరైతే కనుక ఇన్స్టాల్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ పక్కన అతనైతే కనుక మనకి నైట్ స్టాండ్స్ ఉంటాయి కదా, అవి పెడుతున్నారు. ఇంకా ఇతనైతే కనుక మనకి డ్రెస్సింగ్ టేబుల్ స్టార్ట్ చేశారు. చూడండి ఎన్ని మేకులు ఉన్నాయో. సో ఈచ్ వన్ కూడా అన్ని పార్ట్స్ అనమాట. చూస్తుంటే ఇన్ని పార్ట్స్ ఉంటాయా అనిపిస్తుంది, మనకి 1 piece లాగా చూసేస్తాం కానీ డ్రెస్సింగ్ టేబుల్ని. ఈచ్ డెస్క్, ఈచ్ సైడ్ అన్ని పార్ట్సే అనమాట. ఎన్ని నట్స్ బోల్ట్స్, ఎన్ని ముక్కలు చెక్క ముక్కలు ఉన్నాయో అవి చూస్తుంటే వామ్మో అనిపించింది నాకు. వాళ్ళు వచ్చారు కదా, వీడు ఓకే అరిచేస్తున్నాడు అనమాట, ఎవరో ఇంట్లోకి వచ్చేస్తారనేసి. అందుకని కొంతసేపు ఓపెన్ చేసాం వీడిని. ఇంకా కాసేపు ఒక 2 నిమిషాలు చూసాడంటే ఇంకా అలవాటు అయిపోతాడు. రాగానే మాత్రం అరిచేస్తాడు అనమాట. ఈవెన్ మేము బయట నుంచి వచ్చినా కూడా డోర్ దగ్గర ఎవరన్నా కనిపిస్తే చాలు అరిచేస్తాడు. ఈవెన్ మేమైనా ఎవరన్నా బయట వాళ్ళు వచ్చినా ఆ డోర్ ఓపెన్ చేస్తే చాలు ఇంకా మేము వెళ్ళిపోతున్నామనో లేకపోతే ఎవరైనా వచ్చేస్తున్నారో ఇంకా అరిచేస్తాడు. వీటితో ఇదో పెద్ద తలనొప్పి. ఇవైతే కనుక వీటితో అంత అవసరం లేదుగా, పిల్లోస్ ఇవన్నీ ఇక్కడ పెట్టేశారనమాట. సో వాళ్ళిద్దరైతే కనుక ఇంకా డ్రెస్సింగ్ టేబుల్, అలాగే అతనైతే కనుక నైట్ స్టాండ్స్ 2 ఉంటాయి కదా అవి ఫిక్స్ చేస్తున్నారు. ఇంకా మేము లేయోగడైతే కనుక ఇక్కడ చిల్ అవుతున్నాము. పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు కాబట్టి పాపం వెయిట్ చేశారు, వాళ్ళు కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు కొత్తవి వస్తున్నాయి అనేసి. సో వాళ్ళైతే స్కూల్ ఉంది కాబట్టి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు, వచ్చిన తర్వాత చూడాలి వాళ్ళ ఎక్సైట్మెంట్ ఎలా ఉంటుందో. వీడు నిన్న ఆ టాయ్తో ఆడుకున్నాడు అనమాట. నేను క్లీన్ చేసినప్పుడు దాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టాను. ఇప్పుడు అది కావాలంట వాడికి, కానీ తీసుకోవడానికేమో వాడికి భయం వేస్తుంది. చూడండి ఎలా చేస్తున్నాడో. మళ్ళీ నా దగ్గరికి వస్తానన్నమాట, ఏంటి నన్ను తీసివ్వమన్నట్టుగా చెప్తానికి నా దగ్గరికి వచ్చి నన్ను టచ్ చేసి మళ్ళీ వెళ్తున్నాడు ట్రై చేయడానికి. వాళ్ళ క్యూట్గా ఉందిలేమనేసి ఇంకా నేను వదిలేశాను ఇవ్వకుండా. చూడండి ఎట్టగైతే సాధించాడు వాడు. ఏదన్నా కొత్తగా కనిపిస్తే ఆడతాడు, కానీ నేను గమనించింది ఏంటంటే ఈ బొమ్మ వాడికి చాలా నచ్చేస్తుంది అనుకుంటా. అసలు ఎంత యాక్టివ్గా ఆడతాడంటే వీడితో ఎక్కలేని ఎనర్జీ వచ్చేస్తుంది అనమాట ఈ బొమ్మతో ఆడడానికి వీడికి. చూడండి మళ్ళీ నేను ఎక్కడ తీసుకుంటానా అని ఒక కార్నర్ నాకు వేస్తున్నాడు, నేను తీసుకుంటున్నానా లేదనేసి. సో వీడితో ఏదో కాసేపు కాలక్షేపం. వాళ్ళకి వాటర్ ఇద్దామంటే టైంకి చూడండి వాటర్ బాటిల్స్ కూడా లేవు ఇంట్లో. సో సర్లేమని ఇంకా దీనిలో ఫిల్ చేసి ఇచ్చాను. సో తాగితే తాగుతారులేమనేసి. అండ్ ఈయనకి ఇంకా అయితే కనుక టేబుల్ అయితే అయ్యింది. ఇప్పుడు లోపల మనకి డస్క్లు ఉంటాయి కదా అవి ఫిక్స్ చేస్తున్నారు. వీడు భయపడకుండా బాగానే వెళ్ళాడు లియోగాడు, భయపడతాడు అరుస్తాడేమో అనుకున్నా కానీ జస్ట్ రాగానే కొంతసేపు అరుస్తాడంతే. తర్వాత ఒక 2 నిమిషాలు అయిన తర్వాత మొత్తం ఇంకా కామ్ డౌన్ అయిపోతాడు, ఆడుకుంటాడు అనమాట. చూడండి వీళ్ళిద్దరికైతే కనుక ఇంకా డ్రెస్సింగ్ టేబుల్, నైట్ టేబుల్స్ కూడా అవ్వలేదు. నాకైతే కనుక ఈ లోపు కుకింగ్ టైం అయిపోయింది. సో అలా 1 గంట అయింది, కానీ వీళ్ళు ఇంకా 2 కూడా ఫిక్స్ చేయలేకపోయారు. ఎందుకంటే ప్రతిదీ కూడా ఈచ్ పార్ట్ అన్నీ ఫిక్స్ చేయాలి కాబట్టి. సో ఒక డెస్క్ చేయాలంటే వాళ్ళు ఒక 5 పార్ట్లు స్టిక్ చేయాలన్నమాట. సో ఆ విధంగా ఉంది. సో అందుకనే చాలా ఎక్కువ టైం పడుతుంది అనమాట. ఇంకా మనకి ఎండొచ్చినా వానొచ్చినా ఇంకా వండడం తినడం అయితే తప్పదు కాబట్టి నేనైతే వంటింట్లోకి వచ్చేసి వంట చేయడం మొదలుపెట్టేశాను.
అక్కడ ఎలాగో మా వారు ఉన్నారు కాబట్టి పాపం వాళ్ళు చేయడమే కానీ మా వారు మాత్రం అయ్యే వరకు అలా నుంచునే ఉన్నారు. కనీసం కూర్చోమన్నా కూడా కూర్చోకుండా ఏదో పెద్ద డ్యూటీ లాగా వాళ్ళేమో వాళ్ళు పని చేసుకుంటుంటే ఈయనేమో నుంచుని కష్టపడి నుంచుని చూస్తున్నారు, కనీసం చేరేసుకెళ్ళి కూర్చోకుండా. ఈరోజు వచ్చేసి నేను కూరలు పప్పు అయితే కనుక స్టవ్ మీద పెట్టేశాను, అలాగే వంకాయ కూర పెట్టేశాను, అండ్ దోసకాయ కూడా చెక్కేస్తున్నాను అనమాట. దోసకాయ కూర కూడా వండేసేయాలి. ఈ రోజుకి ఇవి అనమాట నేను చేసిన వంటలు. ఒకసారి కూర ఉడుకుతూ ఉంది, వెళ్ళి చూసొద్దాం ఎంతవరకు చేశారో. చూడండి ఇవైతే ఇంకెక్కడే ఉన్నాయి, ఇవి తీసినట్లేరు. డ్రెస్సింగ్ టేబుల్ అయితే కనుక అయిపోయినట్టుంది, నైట్ స్టాండ్స్ కూడా అయిపోయినాయి. వాళ్ళైతే కనుక ఇద్దరు కలిసి బెడ్ చేసేస్తున్నారు. అండ్ ఒక అరగంట తర్వాత వచ్చి చూసానమాట. చూడండి బెడ్ అయితే కనుక ఆల్మోస్ట్ చేసేసారు. చూడండి దీని మధ్యలోకి సపోర్టింగ్ భలే వచ్చింది. మొత్తం ఇది చెక్క. మనం అంతకుముందు చూసిన బెడ్ అయితే కనుక ఐరన్గా ఉంది కదా, ఇదైతే మొత్తం చెక్క అండ్ హెవీగా ఉంది చెక్క కూడా. ఇది చూడండి చుట్టుపక్కల మళ్ళీ ఒక చెక్క వరుస పెట్టుకొస్తున్నారు మనకి మ్యాట్రిక్స్ సపోర్ట్ కోసం. అది అయిపోయిన తర్వాత వీళ్ళు డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్ అనమాట, మిర్రర్ సెట్ చేస్తున్నారు. యాక్చువల్గా మేము స్టోర్లో చూసినప్పుడు మిర్రర్ వచ్చేసి అలా గోడకు స్టిక్ చేసి ఉంది. మేము అలా పెట్టమన్నాము, నేను అలా పెడతారనుకున్నాను, కానీ వాళ్ళు వచ్చేసి టేబుల్కి ఫిట్ చేస్తున్నారు. ఎందుకంటే అలా చేయడమే బెస్ట్. మనం ఏంటంటే ఒకవేళ తర్వాత ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి మూవ్ చేసుకోవాలన్నా అలా టేబుల్ పలానా జరుపుకుంటాం. లేదంటే మళ్ళీ గోడకు అతికిచ్చింది తీయాలంటే మిర్రర్ కష్టం కదా, మళ్ళీ బ్రేక్ అయిపోవచ్చు, ఏమన్నా అవ్వచ్చు. సో అందుకని వాళ్ళు కూడా ఇదే బెస్ట్ అన్నారు. ఇంకా మేము కూడా అదే టేబుల్కే ఫిక్స్ చేసేసామన్నాము. వెనకాల ఒక వరుసగా ఒక చెక్క కొట్టేశారనమాట మిర్రర్కి అలాగే టేబుల్కి. సో అదే బెస్ట్ అనిపించింది. సడన్గా గుర్తొచ్చింది, మ్యాట్రెస్ ఇంటి తీసుకురాలేదు అనుకున్నాం, తర్వాత చూస్తే ఇది బయటే ఉంచేశారనమాట. మొత్తం అయిన తర్వాత తీసుకొద్దాంలే అనేసి ఇక్కడే పెట్టినట్టున్నారు. ఈరోజు మనకి కార్డర్ క్లీనింగ్ అనుకుంటా, క్లీనింగ్ వాళ్ళు వచ్చారు. ఈ విధంగా వీళ్ళు వారానికి ఒకసారి అలా చేస్తూ ఉంటారు, ప్రతిరోజు చేయరు. నెక్స్ట్ పిల్లలు వచ్చిన తర్వాత చూడండి వాళ్ళ ఎగ్జైట్మెంట్. కమ్ నౌసి నౌసి No, this is my bed. This is my bed. This is my bed. వీళ్ళైతే యూనిఫామ్ కూడా తీయకుండానే ముందు వచ్చి చూసేసి బెడ్ మీద జంపింగ్ చేసేయాలి. అవి వచ్చేసి పాతవి అక్కడ ఉన్నాయి, పాత టేబుల్స్. అండ్ కొత్తది ఒకటి వచ్చేసి ఒకటి ఇక్కడ పెట్టారు కదా, ఇంకోటి బెడ్ ఉందనేసి వాళ్ళు అలా పెట్టేసి వెళ్ళిపోయారనమాట. తర్వాత నేను వేరే ప్లేస్లో పెట్టుకోవాలి. చూడండి వాళ్ళు తీసుకొచ్చినవన్నీ మనకి కార్డ్బోర్డ్స్ అవన్నీ ఉంటాయి కదా, అన్నీ వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. మనకి ఏమి ఇక్కడ ఇంట్లో ఉంచారనమాట ఒక్క ముక్క కూడా. కాకపోతే ఇంకా ఏమైనా చిన్న చిన్నగా దుమ్ము అలా ఉంటుంది కాబట్టి ఒకసారి క్లీన్ చేసుకోవాలి మనం ఇల్లంతా. అక్కడ బేబీ కూర్చుని తిరుగుతుంది చూడండి, అది వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్కి స్టూలు. కింద మనకి వీల్స్ కూడా ఉన్నాయి అనమాట. కొంచెం ఏమన్నా ఫ్యాన్సీగా ఉంటే బాగుండేది, కొంచెం అలా క్లాత్ పెట్టే సాఫ్ట్గా ఉంది కానీ వీల్స్ ఉన్నాయి, కానీ ఇంకొంచెం ఎక్స్పెక్ట్ చేశాను, అది అలా కొంచెం ప్లెయిన్గా ఉంది. అండ్ నాకు బాగా నచ్చేసేసింది డ్రెస్సింగ్ టేబుల్. తీసుకొచ్చిన వాటిల్లో డ్రెస్సింగ్ టేబుల్ అలాగే నైట్ స్టాండ్స్ కూడా చాలా బాగున్నాయి. సో అన్నిటికన్నా నాకు నెంబర్ 1గా నచ్చింది డ్రెస్సింగ్ టేబుల్ అనమాట. అండ్ చాలా క్లాసీగా, చాలా ఏమంటారు సింపుల్గా అండ్ బెస్ట్ లుక్తో ఉంది. అండ్ మిర్రర్ కూడా చాలా పెద్దగా ఉందన్నమాట, విత్ సర్కిల్ లాగా వచ్చింది కదా, సో చాలా బాగుంది. కొంచెం అనిపించింది ఏంటంటే మిర్రర్కి కొంచెం లైటింగ్ సెట్టింగ్ కూడా ఉంటే బాగుంటుందేమో అనిపించింది. ఎందుకంటే మనకి ఇక్కడ పైన లైటింగ్ అంతగా రావట్లేదు అనమాట మిర్రర్ మనము చూసుకునేటప్పుడు. సో ఎనీవే దానికి తర్వాత ఏమన్నా అడ్జస్ట్ చేస్తాము. నా కూతురు చూడండి ఏదో చేసేస్తుంది అనుకున్నాను. అక్కడ డ్రెస్సింగ్ టేబుల్ మీద తనవి ఉన్నాయి కదా, మేకప్ కిట్టు, తనకు కావాల్సిన హెయిర్ బ్యాండ్స్ అవన్నీ తన సామాన్లన్నీ తెచ్చి పెట్టేసుకుంటుంది అక్కడ. నేను చదివే వరకు వెయిట్ చేయలేదంట. అండ్ ఇది వచ్చేసి మ్యాట్రెస్ మనకి బెడ్ కింద 2 సపోర్టింగ్ స్టాండ్స్ లాగా ఉన్నాయి చూడండి, అవి కొంచెం మూవ్ అయినాయి అనమాట, బాగా కదిలినాయి. మేము తీసుకొచ్చినప్పుడు చూసాము. మేము ట్రై చేసాం కానీ స్క్రూ డ్రైవర్తో మా వల్ల అవ్వలేదు. ఇంకా వాళ్ళ దగ్గర అయితే కనుక డ్రిల్ మిషన్స్ ఉంటాయి కదా, వాళ్ళ చేత చేపిద్దాంలే లాస్ట్లో అనేసి ఇంకా మ్యాట్రెస్ అవి వేయలేదనమాట. సో వాళ్ళు చేశారంట. ఇది వచ్చేసి బెడ్ తర్వాత ఆ బెడ్ది మ్యాట్రెస్ పాడైపోతే తర్వాత తీసుకున్నాము బై 1 get 1లో. సో ఆ ఒకటి వచ్చేసి ఇక్కడ కింద మేము కింద వేసుకునే మ్యాట్రెస్, ఇంకో మ్యాట్రెస్ వచ్చేసి ఈ బెడ్కి వేసాము. చూడండి బెడ్ కన్నా కొంచెం పెద్దగా ఉందన్నమాట మ్యాట్రెస్, కాస్త ఎక్కువైంది, సైజ్ తీసుకునేటప్పుడు కొంచెం అటు ఇటు అయింది. బెడల్పై అయితే సరిపోయింది కానీ కొంచెం బారైందనమాట. తర్వాత వచ్చేసి ఇలా సింపుల్గా ఇదైతే కనుక ఇలా బెడ్ చేసేసాను, బెడ్షీట్ అవన్నీ వేసేసేసి. ఈ రూమ్ అయితే కనుక పని అయింది ఇప్పటికి నాకు. ఇప్పటికి ఇది అయింది కదా, ఇప్పుడు మనం కొత్త బెడ్ దగ్గరికి వెళ్దాము. ఇప్పుడు దీని అయితే కనుక మంచిగా రెడీ చేయాలి పెళ్లి కూతురులాగా. సో అక్కడ బెడ్ మీద చూడండి ఎన్ని బ్లాంకెట్స్ పిల్లోస్ ఉన్నాయో. ఇప్పుడు అవన్నీ మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు బెడ్ ఓపెనింగ్ అనమాట నేను. అంటే మనకి మ్యాట్రెస్కి కవర్ తీయలేదు కదా, సో అదంతా కట్ చేసేయాలి మళ్ళీ పడుకున్నప్పుడు సౌండ్ లేకుండా. సో ఎలాగో మనం డైలీ యూస్ చేసేదే కాబట్టి ఇంకా తీసేస్తున్నాను. ఏదన్నా అప్పుడప్పుడు యూస్ చేసుకునేది పాడవకుండా ఉంచాలనుకుంటే కొంతమంది ఉంచుకుంటారు, కానీ మనం రెగ్యులర్గా వాడేది కాబట్టి
మళ్ళీ నాయిస్ లేకుండా ఇబ్బంది లేకుండా ఉంటుందని తీసేస్తున్నాను అనమాట. మొన్న ఫర్నిచర్ వీడియోలో మేము ఇంటికి తీసుకొచ్చాం కదా మాతో పాటు, ఈ బ్లాంకెట్ను ఇది ఫిట్టెడ్ షీట్ అనమాట. ఈ 2 మేము తీసుకొచ్చాము. మిగతావన్నీ కూడా ఇక్కడ డెలివరీ వీళ్ళు తీసుకొచ్చారు ఈరోజు. చూడండి, ఒక కవరే అనుకున్నాను, 2 ఉన్నాయి. సో సేఫ్టీగా 2 కవర్లు వేశారనమాట. ఒకటే ఉంటుందిగా జనరల్గా అనేసి ఒకటి పట్టుకుని కట్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళి చూస్తే మళ్ళీ ఆ చివరికి వెళ్ళి చూస్తే ఇంకొకటి ఉంది. సో మొత్తం కింద కూడా ఉంటుంది కాబట్టి కొంచెం ఒకదానికి కష్టం, అంత బెడ్ నేను అంత పరుపు పైకి లేపాలంటే. సో అందుకని అన్ని వైపులా కట్ చేసేస్తే ఈజీగా ఉంటుందిలేమనేసి అందుకని అటు కూడా కట్ చేస్తున్నాను. సో అటైతే కొంచెం వీలు అవ్వట్లేదు అనమాట కట్ చేయడం. సో అందుకని ఇటువైపు నుంచి కట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. సో కొంచెం మనకి వచ్చేస్తే చాలా ఈజీగా కట్ అయిపోద్ది కదా సీజరు. సో అలా ఫాస్ట్గా వెళ్ళిపోతా కొంచెం చిన్నగా హోల్ అయితే పడింది నాకు లాస్ట్లో. సో అలా సాఫ్ట్గా వెళ్ళిపోతుంది సీజర్ అనేసి పానిచ్చేసాను. కొంచెం మధ్యలో అయితే కనుక మ్యాట్రిక్స్కి టచ్ అయింది, కొద్దిగా చిన్నగా హోల్ పడింది. అర్రే అనిపించింది. అంటే మనకి ఇదే కాదు, మనకి కొత్తగా ఏదన్నా వచ్చినా మనం ఆ కన్ఫ్యూజన్ అవ్వనివ్వండి, లేకపోతే కొంచెం హడావిడి ఆ టెన్షన్తో ఏదో ఒకటి మిస్టేక్ అవుతుంది అనమాట. మనం తీసుకొచ్చిన రోజునే అదే కొంచెం డ్యామేజ్ అవుద్ది. మీరు గమనించారా? మీకు అలా జరుగుతుందా? నా విషయంలో అయితే కనుక ఏదైనా పిల్లలైనా నేనైనా ఏదో ఒక మిస్టేక్ చేసి అది కొంచెం డ్యామేజ్ అయితే చేస్తాం అనమాట కొత్తగా వచ్చిన రోజున. ఇది ఎలాగైతే కవర్ అయితే దాన్ని తీయేసాను. ఇప్పుడు నేను తీసుకొచ్చినవి ఫిట్టెడ్ షీట్ వేస్తాను అనమాట ఫస్ట్. సో ఇది చూడండి, ఫిట్టెడ్ షీటు నార్మల్గా మనకి కవర్లో పెట్టకుండా ఆ కవర్ కూడా క్లాత్లో పెట్టేసేసారు. ఇవి వచ్చేసి కొంచెం చాలా ఏమంటారు, చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉన్నాయి. సిల్క్ ఉంటుంది కదా, సో ఆ విధంగా ఉన్నాయి అనమాట. ఎందుకంటే ఇవి కాస్ట్లీ అనమాట కొంచెం. మామూలుగా ఇంతవరకు మేము ఇలాంటివి ఎప్పుడు యూజ్ చేయలేదు ఇంట్లో. సో నార్మల్ బెడ్షీట్సే వాడాము ఇంతవరకు. సో ఫస్ట్ టైము ఎలాగో కొత్త బెడ్ తీసుకున్నాం, మంచిది క్వాలిటీ తీసుకున్నాం కాబట్టి, సో అందుకని బెడ్షీటు ఫిట్టెడ్ షీట్ ఇవి కూడా కొంచెం క్వాలిటీ తీసుకున్నాం అనమాట. చూడండి, ఇది కవర్లో కాకుండా ఇలా క్లాత్లో పెట్టారు. ఇది కొంచెం నాకు వెరైటీగా ఉంది. అండ్ ఫిట్టెడ్ షీట్ ఇదిగోండి. కొంచెం ఏమంటే మరీ వేరే కలర్ కాకుండా అలా బెడ్ కలర్లోనే తీసుకున్నాము. అందులోనూ ఏంటంటే అసలు అక్కడ మనకి కలర్ఫుల్గా అన్నీ ప్లేన్సే, మనకి వేరే డిజైన్ అలా ఏం లేవు, ప్లేను. ఇది బీచ్, కొంచెం ఇది కలర్ ఒకటి వైట్, ఈ 3 ఉన్నాయన్నమాట. 3-4 కలర్స్ ఉన్నాయి, లైట్ కలర్స్. ఇంకా వేరే కలర్స్ కానీ ఏమి లేవు అనమాట ఈ మేము తీసుకునే వీటిల్లో. సో అందుకని ఇదైతే కొంచెం మనకి బెడ్కి మ్యాచ్ చేద్దిలే, మళ్ళీ వైట్ అయితే మరీ వైట్ ఇంతకులే పాడైపోద్ది అనేసి ఇంక ఇది తీసుకున్నాం అనమాట. కొంచెం మళ్ళీ మనకి ఫ్రేమ్కి వచ్చింది చూసారా, ఆ కలర్ అయితే బాగుండదేమో అనిపించిన తర్వాత. ఎందుకంటే ముందు బెడ్ చూసేసి ఆర్డర్ చేసి వచ్చేసాం కదా, అంత ఐడియా లేదనమాట తీసుకునేటప్పుడు ఆ బెడ్కి అలా కార్నర్ ఫ్రేమ్ ఉందనేసి. సో నాకు కొంచెం ఐడియా వచ్చింది, బెడ్ వచ్చేసి ఈ కలర్ కొంచెం యాష్ కలర్ లాగా. సో అందుకని తీసుకున్నాను అనమాట. తర్వాత ఇది వచ్చేసి బ్లాంకెట్టు. దీనిలో వచ్చేసి 4 పీసెస్ సెట్ అనమాట. మనకి ఒకటి బ్లాంకెట్టు, అంటే ఇది మనకి బెడ్ సైజ్లో ఉన్న బ్లాంకెట్ అనమాట. బెడ్ సైజ్ వచ్చేసి 180/200 అని చెప్పాను కదా. మేము వచ్చేసి ఇక్కడ ఏం జరిగిందంటే ఫన్నీ, సింగిల్ బెడ్షీటు చూసామన్నమాట. అది ప్రైస్ పెడతారు కదా, అది చూసాము. తీరా మనకి బిల్లింగ్ దగ్గరికి వచ్చిన తర్వాత వేరే ప్రైస్ ఉందన్నమాట. మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ఇదేంటి మేము చూసిన ఈ ప్రైస్ కదా, ఈ ప్రైస్ వచ్చిందంటే వాళ్ళకి చెప్పారు అది ఆ సైజు ఇది ఈ సైజు అని. సో అని అనుకున్నాము. ఒక్కొక్కసారి అలా తిరుగుతాయి అనమాట దిమ్ములు. మేమేమో వేరే ప్రైస్ వచ్చేసింది, మేము కన్ఫామ్ ఫిక్స్డ్గా ఉన్నాం ఇదైతే ప్రైస్ కాదనేసి నేనైతే వాదిస్తున్నాను. వాళ్ళు కూడా ఇచ్చేటప్పుడు చెప్పలేదు ఈ సైజు పెద్ద సైజు అనేసి. సో అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటాయి. నాకు ఒకటి బ్యాడ్ అనిపించింది ఏంటంటే చూడండి ఎలా ముడతలు పడిపోయిందో. క్లాత్ అయితే కనుక బాగుంది, వాషబుల్ అని చెప్పారు. అండ్ కానీ చాలా ముడతలుగా ఉంది. అంటే లోపల అంతా ఫోల్డింగ్స్లో ఉంది కదా, మొత్తం అంతా ముడతల్లా కనిపించింది. మనం తర్వాత వాడే కొందికి లేదంటే కొంచెం ఐరన్ చేసుకోవచ్చు కావాలంటే. ఏంటి అలా ఉంది, ఒకవేళ క్లాత్ అంతేనా అని నేనైతే దానిలో చూస్తున్నాను. కానీ అక్కడైతే ఏం రాయలేదు, 4 పీసెస్ సెట్ అని రాశారంతే. ఆ 4 పీసెస్ ఏంటో కూడా ఎక్స్ప్లెనేషన్ కూడా లేదనమాట. ఆ సెట్ మనకి ఏమేమి ఉంటాయో చెప్తారు కదా, అది కూడా లేదు. జస్ట్ 4 పీస్ అని పెట్టారు అంతే దానిలో. నెక్స్ట్ వచ్చేసి పిల్లోస్ కూడా కవర్స్ పెట్టేస్తున్నాను. పిల్లోస్ కూడా చెప్పాను కదా అప్పుడు తీసుకునేటప్పుడు, ఇవి కూడా మెడికేషన్ పిల్లోస్ అనమాట. చూడండి ఒకసారి పిల్లో ఎలా ఉందో. పిల్లో మనకి చాలా సాఫ్ట్గా ఉంటుంది, పడుకున్నప్పుడు మెడ నొప్పి అలా ఏం రాదు. ఇలాంటి పిల్లో ఒకటి ఉందన్నమాట బిఫోరు. సో అనుకోకుండా ఒకసారి షాపింగ్ మాల్లో తీసుకున్నాము, చాలా ఫేవరెట్ అయిపోయింది. మా వారు నేను ఒక్కొక్కసారి దానికోసం ఫైటింగ్ చేసుకుంటూ ఉంటాను అనమాట, కొంచెం పడుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది అనేసి. సో అందుకనే అలాంటిదే తీసుకున్నాను. ఇది వచ్చి కొంచెం చిన్నగా ఉంది మా ఇంట్లో ఉన్న దానికన్నా. చూడండి లోపల ఎలా ఉందో, చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది అనమాట. పైన ఒకటి మనకి కవర్ లాగా పెట్టేస్తారు. అండ్ ఒక హిడెన్ జిప్ అనమాట. ఇది మనం వాష్ చేసుకోవచ్చు, తీసేసి లోపల తీసేసి, కవర్ వాష్ చేసుకోవచ్చు కావాలంటే.
ఈ విధంగా ఉంటుంది అనమాట పిల్లోస్. సో కొంచెం చూడండి మధ్యలో కొంచెం డౌన్గా ఉండి చుట్టుపక్కలేమో కొంచెం హైట్గా ఉంటుంది అనమాట. మనం మెడ పెట్టుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది. సో ఇవి కూడా లోపల పెట్టేశాను. ఇవి పిల్లో కేస్ వచ్చేసి కొంచెం పెద్దగా ఉంది సైజు. పిల్లోస్ చిన్నవి అయిపోయినాయి దీనిలో. సో ఇంకా మేము సైజ్ అడిగాము అక్కడికి తీసుకునేటప్పుడు. ఇంకా అతను ఏమన్నాడంటే కొంచెం ఎక్స్ట్రా ఉంటే అలా ఫోల్డ్ చేసి పెట్టేసుకోవచ్చు, 1 సైజే ఉంటాయి వీటిలో సైజులో ఉండవు అని చెప్పారనమాట. అంటే కొంతమంది పెద్దవి తీసుకుంటారు కదా, సో అలా 1 సైజే ఉంటాయి అనమాట పిల్లో కేసులు. మనకి స్పెషల్గా పిల్లో కేసు సైజులు అంటూ ఏమీ ఉండవంట. ఇక్కడ చూడండి నా కూతురు ఏం చేస్తుందో. నేను కష్టపడి ఈ కొత్త బెడ్ని చదువుతుంటే ఆ బ్లాంకెట్ తీసుకుని వచ్చేసి దాన్ని ఎక్కడ పడేస్తానో లేకపోతే ఎక్కడ ఇవ్వనో అనేసి దాన్ని తీసుకొచ్చి చేసేస్తుంది. నేనేమో నా పనిలో ఉన్నాను, బెడ్ చూపిస్తూ ఉన్నాను మీకు. తర్వాత గమనిస్తే చూడండి, మా వాడేమో ఆ రూమ్లోకి వెళ్ళి పడుకుంటాను అనేసి వాడు వెళ్ళిపోతున్నాడు. ఈ పిల్ల ఏమో నా బ్లాంకెట్ నా బెడ్ మీద కానీ ఈ పిల్ల బ్లాంకెట్ వేసుకుంటుంది. మధ్యలో నా పని చెడగొట్టేసి వీళ్ళిద్దరూ వీళ్ళ పనిలో ఉన్నారు. కొత్త బెడ్ కన్నా పాత బ్లాంకెట్ వదలండి. ఆ బ్లాంకెటే కావాలి. బ్లాంకెట్ నీకు ఫేవరెట్? ట్యాగ్, ఆ ట్యాగ్ కలిగి దీనికి మనకి 2 ట్యాగ్స్ ఉన్నాయిరా. 2 ఉన్నాయి. అదే ఇదిగో ఇది సేమ్ నో 4 పీసెస్ సెట్ తీసుకున్నాం. మనకి 3 వచ్చినాయి. బెడ్షీట్ 2 పిల్లో కవర్స్ వచ్చినాయి. ఒకటి కుషన్ ఉందన్నారు, అది లేదు. వీటిలో కూడా ఒకటి మిస్ అవుతాయా? వీటిలో మిస్ అయ్యేది పెద్ద మిస్టరీ అనమాట. జనరల్గా మిస్ అవ్వవు సెట్లో అయ్యి. అంటే మనకి ఇంకొకటి ఎక్స్ట్రా కుషన్ది ఉంటుంది అనమాట. స్మాల్ పిల్లో కవర్ ఒకటి ఉండాలి, అది మిస్ అయింది. ఇది చూడండి, నాకు ఎప్పుడు జరగలేదు ఈ విధంగా సెట్లోది ఒకటి మిస్ అవ్వడం. సో ఇక్కడ అలా జరగవు కదా జనరల్గా. వెళ్ళి అడుగుదామన్నా అది చాలా దూరం. అందులోనూ మా వారికి అసలు ఒక 10 రోజుల దాకా బిజీ అంట, ఎక్కడికి వెళ్ళడానికి లేదు. సో తర్వాత వెళ్ళినప్పుడు ఏమంటారో, ఈసారి వెళ్తే కనుక కంపల్సరీగా అడుగుతాను. మా పాప అయితే కనుక ఈ బ్లాంకెట్ వదిలేదట్లేదు. అండ్ చూడండి బెడ్ చూపిస్తాను ఒకసారి. ఇదంతా మనకి సైడ్ మొత్తం వుడెన్ ఫ్రేమ్ అనమాట. చాలా హార్డ్గా ఉంది అండ్ చాలా షైనింగ్గా కూడా ఉందన్నమాట, మార్బుల్ టైప్లో. నెక్స్ట్ వచ్చేసి చూడండి కొంచెం ఇది యాష్ కలర్లోది క్లాత్ అనమాట. అలాగే చిన్నగా ఫ్రేమ్ లాగా కూడా ఉంది బ్లాక్ కలర్లో. సో ఇదనమాట మన బెడ్. ఇంత లెక్క ఈ ఫ్రేమ్ అనమాట కొంచెం సపరేట్గా ఉంది బెడ్కి. చూడండి ఇంత లెక్క కొంచెం ఎక్కువ ఎక్స్ట్రా ఉందనమాట మ్యాట్రెస్ కన్నా. సో ఇదొక ఫ్రేమ్ లాగా. సో ఆ గ్యాప్లో మనం ఈ విధంగా మనకి నైట్ స్టాండ్స్ ఉన్నాయి కదా, అది బెడ్ కంటే ఇలా జరిపేసుకోవచ్చు. అండ్ డస్క్ వచ్చేసి ఇలా ఉన్నాయి అనమాట. మా పాప అయితే కనుక నేను అలా చదివేటప్పుడు తన సామాన్లు పెట్టేసుకుని దానిలో. సో తర్వాత నేను నిదానంగా దీనిలో కావాల్సినవన్నీ పెట్టుకుంటాను బెడ్ దగ్గరలో. ఇక్కడ ఉన్నాయి కదా ఆ పాత డస్క్లు అన్నీ తీసి ఇక్కడ పెట్టుకోవాలి. అండ్ ఇటు పక్కన చూడండి కొంచెం మనకి గ్యాప్ ఉంచాం అనమాట బెడ్కి. యాక్చువల్గా 2 కలిపేసి పెట్టేద్దాం అనుకున్నాను కానీ సో అలా గ్యాప్ వచ్చింది. ఎందుకంటే కనుక మనకి ఇక్కడ కొత్త బెడ్కి ఇలా ఫ్రేమ్ వచ్చింది కదా, ఈ ఫ్రేమ్ కొంచెం ఎక్స్ట్రా అవుతుంది. సో ఇది మనం బెడ్ దీనికంటా జరిపినా కూడా ఈ బెడ్ ఆ ఫ్రేమ్ ఎక్స్ట్రా వలన 2 అంటుకోవట్లేదు అనమాట. సో ఎంత లేదన్నా కొంచెం అలా ఉంచేసాము, మనం బెడ్ ఎక్కేదగడానికి కొంచెం ఈజీగా ఉంటుందిలేమనేసి. కాకపోతే ఏంటంటే పిల్లలు కొంచెం పడిపోతారేమోనని ఇబ్బంది కదా, సో అది కొంచెం అనిపించింది. సర్లే ఇంకా కొంచెం ఎక్కడానికి దిగడానికి క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందిలేమనేసి ఇంకా అలా ఉంచేసాం అనమాట. సో ఫైనల్గా బెడ్ అయితే కనుక ఇలా సదిరేసాను. సో అంత కలర్ఫుల్గా అయితే ఏం లేదు, జస్ట్ ఏమంటే క్లాసీ లుక్లో అనమాట. మనకైతే ఏంటంటే కొంచెం అన్ని జిగేలమంట అన్ని కలర్స్ కావాలి. కానీ ఇది ఇక్కడ ఏంటంటే కొంచెం క్లాసీగా ప్లెయిన్ కలర్స్ కొంతమంది కోరుకుంటారు కదా, సో ఇది ఆ విధంగా ఉందన్నమాట. చూడండి నేను ఇందాడ వేరే బెడ్షీట్ వేసి వెళ్ళానా, మా బాబు వచ్చేసేసి తనకు కావాల్సిన బెడ్షీట్ వేసుకుని తన బొమ్మలు అన్నీ పెట్టేసుకున్నాడు. అంటే ఇది ఇక్కడ పడుకుంటాడంట వాడు, తనకు కావాల్సినట్టుగా సదరేసుకున్నాడు. అలాగే ఇక్కడ మనకి పాతది వేరేది మనకి నైట్ స్టాండ్ ఉంటే ఇక్కడ పెట్టేసి వాడి బుక్స్ అలాగే ప్రింటర్ కూడా దాని మీద పెట్టేసాను అనమాట. సో ఈ విధంగా అయితే కనుక ఈ రూమ్ ఇలా అడ్జస్ట్ అయిపోయింది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి మనకి నైట్ స్టాండ్ ఇంకొకటి ఎక్స్ట్రా ఉంది కదా, అది ఎలాగో మనం బెడ్ పక్కన పెట్టలేము, వేరే బెడ్ ఉంది కాబట్టి అది తీసుకొచ్చేసి ఇక్కడ హాల్లో పెట్టాను అనమాట. ఇక్కడ మనకి ఎయిర్ ప్యూరిఫైయర్ ఉంది కదా, అది పెట్టేశాను. అలాగే చిన్నది చూడండి, ఇది భలే క్యూట్గా ఉంది. ఇది వచ్చేసి మనకి చక్కగా స్మోక్ వచ్చింది అనమాట, ఫౌంటైన్ లాగా. అండ్ ఇక్కడ ఇంకోటి ఫ్లవర్ వేజ్ ఒకటి పెట్టాలి, సో తర్వాత వేరే తీసుకుని పెడతాను. సో ప్రస్తుతానికైతే కనుక ఇలా ఉంచేసాను అనమాట దీన్ని.
దీన్ని ఈ విధంగా ఇక్కడ ఫిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు మనకి ఓల్డ్ మ్యాట్రెస్ ఒకటి ఉంది కదా, అదైతే కనుక పడేసేసేసాము. ఇది చాలా మొత్తం స్ప్రింగ్స్ అనమాట, మొత్తం వంగిపోయి పడుకోవడానికి ఇబ్బందిగా ఉందనేసి అది ఇంకా పడేసేసాము. అంటే ఇక్కడ మనకి ట్రాష్ రూమ్ ఉంటుంది కదా, దానిలో పెట్టాము. ఎవరన్నా కావాలంటే తీసుకుంటారు, లేకపోతే పడేసేస్తారు. అండ్ డ్రెస్సింగ్ టేబుల్ అయితే కనుక చాలా చూసి మురిసిపోతున్నాను, బాగుందనేసి, చాలా నచ్చింది. చూసారు కదా, ఇది అనమాట ఈరోజు మన ఇంటికి వచ్చిన ఫర్నిచర్ సెట్టింగ్ మొత్తం ఎలా ఉందో కామెంట్ చేయండి. సో మరీ అంత జిగ్గేలు కాకుండా చక్కగా క్లాసీగా ఉన్నాయన్నమాట. నాకైతే నచ్చినాయి, తీసుకున్నందుకు సాటిస్ఫాక్షన్ ఉంది. ఇది ఈరోజు మన ఫర్నిచర్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.